పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా. పరలోక తండ్రి ఆరాధనా, 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 పరలోక తండ్రి ఆరాధనా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై, క్రీస్తు రక్తం జై జై జై, క్రీస్తు రక్తం జై జై. అందరూ కలిసి క్రీస్తు రక్తం జై జై జై, క్రీస్తు రక్తం దివ్య ప్రసాదాలను ఆరాధించుదాం. నామం జై జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై. దివ్య ప్రసాదనాథుడు ఈ పీఠంపై వెంచేసి ఉండగా ప్రభుని ఆరాధించి స్తుతించి మహిమపరచుదాం. క్షమాను మనకు దయచేసిన దేవుడు, క్షమించమని మన సోదరి సోదరుల తప్పిదములను మన్నించమని కోరుతున్న ప్రభు మనకు క్షమాగుణం దయచేయమని వేడుకుందాం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి నా యేసు ఆరాధనా, నా యేసు రాజా 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. కలిసి హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై. బిగ్గరగా గట్టిగా అలా ఏ విధంగా అయితే ప్రియమైన సహోదరి సహోదరుల దేవమందస్థానం తీసుకుని వెళుతూ ఉండగా ఎంతో ఇజ్రాయేల్ ప్రజలు సంతోషానందాలతో ప్రభుని బిగ్గరగా స్తుతించి ఆరాధించి మన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నారు. నాడు దివ్య ప్రసాద రూపంలో మనతో ఉన్నటువంటి దివ్య ప్రసాద నాదుని మనం ఆరాధించి మహిమపరిచి కృతజ్ఞతలు తెలియజేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం, ఈ తపస్కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. నాడైతే పవిత్ర దివ్య పూజామ ద్వారా దీవించిన దేవుడు దివస ప్రసాద మనస్సుల ద్వారా నాదుని మనతో ఉన్నటువంటి బలిపీఠం ద్వారా తన కరుణా ప్రవాహాన్ని మనకు దయచేయమని, కరుణలో మరి ముఖ్యంగా మనం క్షమించినటువంటి గుణాన్ని దయచేయమని ప్రభుని అడుగుదాం. ఈ నమస్కారములు క్రీస్తుతో ప్రయాణిస్తుండగా ప్రభుత్వ అత్యంత సమీపముగా జీవిస్తూ ఉండగా మనకి ప్రార్థన ఉపవాసములు అన్ని కూడా ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని మహిమపరచడానికి, తన ప్రేమలో మరలా ఇంకా